మైండ్ గేమ్. వాట్సాప్ గ్రూపులో ముందు ఒక వార్త సృష్టించబడింది. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసేస్తాడు, పార్లమెంట్కి వెళ్తాడు, తద్వారా తన కేసుల్ని చూసుకుని బీజేపీ నాయకత్వంతో చర్చలు జరుపుకుంటాడు అన్నటువంటిది. ఆ తర్వాత ఒక వార్తలాగా దాన్ని తయారు చేసి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎలాగ జగన్మోహన్ రెడ్డి ముందు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించేసి ఆ ప్లేస్లో తన ఎన్నికలకు వెళ్తాడు, తన తల్లిని కానీ భార్యని కానీ అక్కడి నుంచి పులివెందుల నుంచి పోటీ చేస్తాడు. అప్పుడు షర్మిల కూల్ అవుతుంది, అట్లాగే కుటుంబము దగ్గర అయిపోతుంది. దాంతోపాటుగా కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులకు పనికొస్తుందని అనుకుంటున్నారు అన్నట్టు దాన్ని పత్రికల్లోకి తీసుకొస్తారు. ఇది మూడవ దశ. అదైపోయాక దాని మీద ఇప్పుడు కామెంట్లు వెళ్ళిపోతున్నాడంట కదా, రాజీనామా చేస్తున్నాడంట కదా. చివరికి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాడు. ఎవరు చెప్పారు ఇంతకీ ఆయన రాజీనామా చేస్తానని? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చేస్తాడా? ఎందుకు తట్టుకోలేడు? అవమానాలు అన్నటువంటిది అతనికి కొత్త.